బీకేపీ హోమ్స్ ఈ పేరు మీరు చాలా సార్లు వినేసి ఉంటారు. చాలా మందికి బీకేపీ అనగానే చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి, నెగిటివ్ క్వశ్చన్స్. అసలు మీ బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చదువుకున్నారు? ఐ డిడ్ మై మాస్టర్స్ చేసిన ఉండే యుఎస్లో. అంటే 10th ఫెయిల్ అయిన తర్వాత కూడా యుఎస్ పంపించారంటే అది పెద్ద సాహసం అనే చెప్పాలి కదా. నేను నా లెక్కలో నేను ఫెయిలియర్ అని అనుకుంటుండే, బట్ మై పేరెంట్స్ వాళ్ళకి ఆల్వేస్ సపోర్టివ్ రోల్. సో బీకేపీ స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? సో బీకేపీ ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు దట్ వాజ్ జీరో ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్ ద టైమ్ వాట్ వీ ఇన్వెస్టెడ్ దేర్. బీకేపీ అందరికీ తెలుసు, మరి డూకేపీ ఏంటి? ఈజ్ కంటెంట్ క్రియేటర్, మీరే అంటున్నారు కదా. సడన్లీ సంబడి కేమ్ అండ్ డూయింగ్ లైక్ మీ. అంటే దట్ ఫస్ట్ వీడియో వాజ్ ఫన్నీ. థర్డ్ వీడియో నుండి ఐ ఫెల్ట్ అరే ఏంద్రా భయ్ మనము బిజినెస్కి ఎంచి ఇట్ వెంట్ టు సమ్ అదర్ కాంట్రవర్సీ. బీకేపీ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్గా మెయిన్ ఎజెండా ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్కి ఎక్కువ రీచ్ అవ్వాలి, ప్రతి ఒక్కరింట్లో సోఫా ఉండాలి. మిడిల్ క్లాస్ అనే టర్మ్కి నా ప్రకారం అయితే నేను ఇనిషియలీ స్టార్టెడ్ లైక్ దాట్ జర్నీ. ఇప్పుడు బీకేపీ ఫర్నిచర్లోకి వస్తే అట్లీస్ట్ 15,000కి ఒక సోఫా దొరుకుతుంది. 15,000 ఉన్నట్టున్నాయి కదా. ఇప్పుడు ఇదే సోఫా నువ్వు 50,000 కొనొచ్చు బయట, ఇంకొకటి తయారు చేయవచ్చు. నేను కూడా అదే సోఫా 50,000 నేను కూడా తయారు చేయవచ్చు. కాకపోతే అప్పట్లో సాధారణ పీపుల్ కూడా కొనగలిగేవారు మీ దగ్గర. ఇప్పుడు అబౌవ్ మిడిల్ క్లాస్ ఆర్ రిచ్ పీపుల్ మాత్రమే మీ దగ్గర కొనగలరు. బీకేపీ హోమ్స్లో హైయెస్ట్ కాస్టింగ్ ఉంటాయి అని చెప్పేసి, హైయెస్ట్ కాస్టింగ్ అనే బదులు హైయెస్ట్ క్వాలిటీ అనుకోవచ్చు కదా. నాకేంటంటే నా ప్రోడక్ట్ అనేది ప్రతి ఇంట్లో ఉండాలని నా డ్రీమ్. మరి ఎలా ఉంటుంది ఇన్ని లక్షలు పెట్టి సోఫాలు అంటే? మీకు 20,000 సోఫా కావాలి, మీరు మా స్టోర్కి వచ్చారు, కింద నవార్ వేసేసి దాని మీద రెగ్యులర్ ఫోమ్ వేసి దానికి ఒక రెగ్యులర్ బట్ట వేసి నేను ఇయ్యలేను. గబ్బులో టీ పైగా క్రియేట్ చేశారు కదా ఒక హౌస్ లో, ఒక డిజైన్ లో కింద ఒకటి మెసేజ్ పెట్టాడు. దేవుడు దగ్గర పెట్టే పిల్లర్స్ ఉంటాయి, లేటెస్ట్ అందరు ఇంట్లో పెడుతున్నారు. మరి గుళ్ళో పెట్టాల్సిన ఇంట్లో పెడుతున్నారు అంటే మీరు అదే ఆన్సర్ ఇవ్వచ్చు కదా. ఒక మాట అంటే మీరు తీసుకోలేరు కదా ఎవరైనా. వెన్ ఐఎమ్ ట్రైయింగ్ టు డూ సంథింగ్, ఇంత కష్టపడుతుంటే ఆ కస్టాన్ని వెతకకుండా దాంట్లో కల్చర్ని నువ్వు స్పాయిల్ చేస్తున్నావు అని అంటే మీకు కోపం వచ్చిందా? అఫ్ కోర్స్ వస్తుంది కదా. కస్టమర్కి డెలివర్ చేయడానికి ఒకటి డ్రైవర్ లేరని మీరే డ్రైవర్ అవుతారు. అఫ్ కోర్స్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ డూ దట్స్ ఓపెన్ సీక్రెట్, ఇట్స్ మార్కెటింగ్. అది కూడా మార్కెటింగ్. ఆల్మోస్ట్ మాకు 150 to 200 ఎంప్లాయీస్ ఉన్నారు ప్రస్తుతానికి. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ ద ప్రౌడ్. లైక్ అంటే ఇది నా ప్రైడ్ మూమెంట్. రవీన్ ఎవ్రీ మంత్ నాకు శాలరీస్ ఇచ్చినప్పుడు ఇది నాకు ప్రైడ్ మూమెంట్ అని అనుకుంటాను. సో మెయిన్ ఎజెండా మార్కెట్లోకి వెళ్ళాలి, అదే హెల్ప్స్ చేస్తే ఈజీగా మార్కెట్లోకి వెళ్తాం. అండ్ అట్ ద సేమ్ టైం హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుంది అనుకోవచ్చా? ఇక్కడ ఆల్రెడీ మేము మార్కెట్లో ఉన్నాం కదా. పనిచేసి డబ్బులు వంచేసి రోడ్డు వెళ్తారు, ప్రతి ఒక్కరు డబ్బులు వంచేసి పేరు తెచ్చుకుంటలేను. ఇప్పుడు నేను ఆ అమ్మాయి డబ్బులు ఇచ్చాను, నాకు వచ్చిన బెనిఫిట్ ఏంటి? దాంట్లో నాకు 10,000 ఇచ్చాను, నాకు వచ్చిన బెనిఫిట్ ఏంది? ఇప్పుడు 1 రూపీకి సోఫా ఇస్తున్నారంటే నెక్స్ట్ కస్టమర్స్ 1 రూపీలో మనం కూడా ఉండొచ్చేమో. మీరు రండి, మీరు అందరూ కొనుక్కోండి అని చెప్పాను. ఈ రోజు నేను ఏం చేస్తానంటే, నేను చేస్తుంది అది కాదు. ఇక్కడ నేను చేస్తుంది ఏంటంటే, నేను నా లైఫ్ మొత్తం ఫెయిలియరే ఇప్పటిదాకా 30 years దాకా. అండ్ ప్రతి ఒక్కరు నేను ట్రీట్ చేసింది అట్లనే, ఆ న్యూట్రల్నే ట్రీట్ చేసేది. దాని తర్వాత ఆల్ ఆఫ్ ద సడన్ వి వెంట్ హై స్టాండర్డ్. నాలా చదవకపోతే యూ కెన్ ఆల్సో ఎర్న్ మనీ. నాలా చదువు అనేది ఒక టార్గెట్ ఏం కాదు, చదువు అనేది ఒక. హాయ్ హలో అందరికీ నమస్కారం, నేను మీ ప్రియదాశ్రీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. బీకేపీ హోమ్స్ ఈ పేరు మీరు చాలాసార్లు వినేసి ఉంటారు. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఒకప్పుడు బీకేపీ అనేసి చెవులు చిల్లులు పడేలాగా వచ్చేది ఈ నేమ్. కానీ సహాయం చేసే ప్రతి మనిషి వెనకాల అయితే స్వార్థపరుడు లేదా గుణవంతుడు, ఇద్దరిలో ఒకరు ఉంటారు. మరి భాను పూసల స్వార్థపరుడా లేకపోతే గుణవంతుడా తెలుసుకోవాలంటే ఈ కంప్లీట్ ఇంటర్వ్యూ చూసేయండి. హాయ్ అండి. హాయ్ ప్రియ గారు, ఎలా ఉన్నారు? సో మీరు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చేసారు, చాలా మంది చాలా ఇంటర్వ్యూస్ చూస్తారు. బట్ ఈ ఇంటర్వ్యూ ఎస్పెషల్లీ దేనికోసం అంటే వాయిస్ ఆఫ్ సొసైటీ. లైక్ చాలా మందికి బీకేపీ అనగానే చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి, నెగిటివ్ క్వశ్చన్స్. ఆ నెగిటివ్ క్వశ్చన్స్ కోసం ఈ స్పెషల్ ఇంటర్వ్యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. విల్ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. చెప్పండి, అసలు బీకేపీ అంటే ఏంటి ఫుల్ ఫామ్? సో బీకేపీ ఈజ్ యాక్చువల్లీ
యాక్చువల్గా అయితే బాలకృష్ణ పస్సుల, ఇట్స్ మై ఫాదర్స్ నేమ్, అండ్ నా పేరు కూడా భానుకిరణ్ పస్సుల. ఈ 2 పేర్లు కలిస్తే బీకేపీ, లైక్ ఇద్దరిది వర్కౌట్ అవుతుంది అండ్ బాగుంటుంది కదా అని చెప్పి బీకేపీ. ఇట్ ఇస్ యాక్చువల్లీ కేపీ అని ఉండే మాకు ఫస్ట్ స్టోర్, దాని ముంగట బీ అడాప్ట్ చేసి ఉండే అంతే, అండ్ ఇట్ టర్న్ టు బీకేపీ. ఓకే. సో అసలు మీ బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చదువుకున్నారు, ఎలా స్టార్ట్ అయింది బీకేపీ? ఐ డిడ్ మై మాస్టర్స్, లైక్ మాస్టర్స్ చేసిన ఉండే యుఎస్లో. దాని తర్వాత ఫర్ మ్యారేజ్ టోటల్ ఇక్కడ షిఫ్ట్ అయిపోయిన ఉండే, ఎందుకంటే అక్కడ ఇక్కడికి వస్తే ఒకవేళ ఇండియాకి వస్తే దర్ ఇస్ నో ద స్కోప్ టు గో టు యుఎస్. సో సరే అని ఇక్కడ షిఫ్ట్ అయిపోయినండి కంప్లీట్గా. వచ్చిన తర్వాత ఏదో చేయాలన్నట్టు మా ఫాదర్ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ బిజినెస్, అండ్ మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ వాజ్ ద వన్ హూ సపోర్టెడ్ ఇనిషియల్లీ, అండ్ లేటర్ ఆన్ సపోర్ట్ చేసిన తర్వాత వీ స్టార్టెడ్ దిస్ జర్నీ అనమాట. అండ్ ఐ యూస్ టు సెట్, అంటే మనం ఏం చేస్తాం, రెగ్యులర్గా వచ్చే ప్రతి కస్టమర్తో మాట్లాడడము. ఐ యూస్ టు షేర్ ఆల్ ద థింగ్స్, వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఎట్లా అవుతుంది బిజినెస్, ఎంత కష్టపడుతున్న బిజినెస్ అవుతుంది అని. రెగ్యులర్ టాపిక్, ఫర్నిచర్ టాపిక్ కన్నా కూడా రెగ్యులర్ టాపిక్ ఎక్కువ మాట్లాడుతుండే కస్టమర్స్తో. అట్లా నాకు కస్టమర్స్ కనెక్ట్ అయిపోతుండే, అండ్ ప్రతి కస్టమర్ బాగా కనుక్కొని వస్తుండే అక్కడ స్టోర్కి. సో దట్ ఈస్ వాట్ ద జర్నీ, హౌ ఇట్ ఇస్ స్టార్టెడ్. అండ్ ఐ ఫెల్ట్, అరే ఇట్లా జర్నీ స్టార్ట్ చేసినాం బాగుంది కదా, ఇట్లా ఒక్కరితో మాట్లాడితే ఇంతమంది కస్టమర్స్ పంపిస్తే మనం ఆన్లైన్కి వచ్చి మాట్లాడితే ఇంకెంతమంది వస్తారు అని ఒక థాట్ తోని సమ్హౌ ఇట్ స్టార్టెడ్. అండ్ అన్ని ఇప్పుడు సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఇట్ ఇస్ జర్నీ అంతే. మీరు మాస్టర్స్ చేసింది ఏ ఇయర్ లో? మాస్టర్స్ ఇట్స్ బీన్ అరౌండ్ 2016-15. ఆల్మోస్ట్ 10 years. అసలు టోటల్ గా అంతా మర్చిపోయినట్టే ఉంది అదంతా. ఓకే, ఆల్మోస్ట్ 10 years అనుకోండి హార్డ్లీ. అంటే మీకు ఫినాన్షియల్ గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవా? మీ ఫాదర్ సైడ్ నుండి ఎప్పుడు స్టేబుల్ గానే ఉన్నారా? మాకు ఫినాన్షియల్లీ సపోర్ట్, లైక్ మై ఫాదర్ వాజ్ లైక్ he is a single earning, like అంటే my mother used to take care of the house. So ఇక్కడ ఏం జరుగుతుందంటే మా ఫాదర్ వాజ్ ఆల్వేస్ అ ఫైటర్ ఫర్ ఫినాన్షియల్లీ. సో మాకు ఎవ్రీ టైమ్ వాట్ వీ వెంట్ త్రూ ఇస్, వీఆర్ నాట్ అ రిచ్ ఫ్యామిలీ, బట్ వీ గాట్ అ గుడ్ ఫ్యామిలీ. అంటే ఎట్లా అంటే వీ గాట్ అ గుడ్ స్కూలింగ్, వీఆర్ ఇన్ అ గుడ్ కాలేజెస్, యూఎస్కి వెళ్ళి మాస్టర్స్ చేసుకునేంత వీ హ్యాడ్ అ ఫైన్ సరౌండింగ్స్ అంతే, బట్ నాట్ రిచ్. బట్ ప్రాబ్లమ్స్ అంటూ ఏమైతే ఫైనాన్షియల్ గా లేకుండే, తెలియకుండా వెంచర్ అంతే. అంటే 10th ఫెయిల్ అయిన తర్వాత కూడా యుఎస్ పంపించారంటే అది పెద్ద సాహసం అనే చెప్పాలి కదా. అంటే పంపించడం అంటే నేను నా లెక్కలో నేను ఫెయిలియర్ అని అనుకుంటుండే, బట్ మై పేరెంట్స్ వాళ్ళకి ఆల్వేస్ అ సపోర్టివ్ రోల్. మా డాడీ ఎప్పుడు స్కూల్కి వచ్చినప్పుడు టీచర్స్ తిడుతుంటే హీ యూస్ టు స్కోల్డ్ మీ అండ్ టెల్ టీచర్ దట్ వాడు బాగా చదువుతాడండి, ఎందుకో ఫోకస్ చేస్తలేడు. కానీ నేను ఆల్రెడీ నాకు వచ్చే 3-4 మార్కులు 100కి. సో ఆ మార్కులనే మా డాడీ బాగా చదువుతాడని అంటుండే. అప్పటికి హీ యూస్ టు పుష్, అట్లీస్ట్ కొంచెం పుష్ చేస్తే ఇంకా బాగా చదువుతాడు అన్నట్టు. సో నాకు 36-38 మార్క్స్ వస్తేనే దే వుడ్ బి ఫెల్ట్ వెరీ హ్యాపీ. అరే వీడు పాస్ అయ్యిండు చాలు, అంటే ఏదో డెవలప్మెంట్ ఉంది లోపల అన్నట్టు. సో ఫ్రమ్ దేర్ దిస్ ఇస్ వాట్ దిస్ జర్నీ ఇస్ గోయింగ్ ఆన్. ఓకే. సో బీకేపీ స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? సో బీకేపీ ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు దట్ వాజ్ జీరో ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్ ద టైమ్ వాట్ వీ ఇన్వెస్టెడ్ దేర్. మీ అండ్ మై వైఫ్ వే ట్రావెల్డ్ ఆల్ టుగెదర్. అండ్ అంటే ప్రతి హౌస్కి ఆల్మోస్ట్ మేము ఒక 1 year దాకా అట్లా తిరుగుతున్నాం అనమాట. ప్రతి హౌస్ టు హౌస్ తిరిగి. ఇప్పుడు షీ యూస్ టు హ్యాడ్ ఎ కాంటాక్ట్ నంబర్. ప్రతి కస్టమర్ తన కాల్ చేస్తుండే. షీ యూస్ టు స్కెడ్యూల్ మై డే. ఈ రోజు ఇక్కడికి వెళ్ళాలి, 4 sites వెళ్ళాలి. 4 sites వెళ్తే 1 site మాకు కన్ఫర్మేషన్ వస్తుంది. సో ఎవ్రీ ఒక 1 lakh వెనకాల వీ యూస్ టు ఎర్న్ అట్లీస్ట్ 10,000 rupees. సో ఎవ్రీడే ఒక సోఫా ఆర్డర్ తెచ్చుకోవాలని నా టార్గెట్ ఉంటుండే. దట్స్ హౌ వీ స్టార్టెడ్ సేవింగ్స్, లిటిల్ సేవింగ్స్. మా ఫాదర్ దగ్గర, వాళ్ళ ఫాదర్ దగ్గర కొంచెం దాచుకొని దెన్ ఆల్ ఆఫ్ ద సడన్ వీ లైక్ 15 lakhs or 10 lakhs అట్లా హోల్డ్ పెట్టుకొని వీ స్టార్ట్ ద బిజినెస్. ఓకే. బీకేపీ అందరికి తెలుసు, మరి దూకేపీ ఏంటి? ఒక నార్మల్ కాంటెంట్ క్రియేటర్ మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారు? ఐ డోంట్ నో. అదే లైక్ హీఈస్ కంటెంట్ క్రియేటర్ మీరే అంటున్నారు కదా. సో హీ ఫైండ్స్ అ కంటెంట్. అప్పట్లో ఏమైందంటే అసలు ఈ యూట్యూబ్ అనేది, ఇన్స్టాగ్రామ్ అనేది నాకేంటంటే దిస్ ఇస్ జస్ట్ టు అట్రాక్ట్ మై కస్టమర్స్. నా పాయింట్ అదే. ఎండ్ ఆఫ్ ద డే నాకు నా బిజినెస్ నడవాలి, నేను పైసలు సంపాదించాలి, పేరు సంపాదించుకోవాలి. మా పేరెంట్స్ షుడ్ బి హ్యాపీ ఫర్ వాట్ ఐఎమ్ ఎర్నింగ్ అండ్ దే షుడ్ బి అట్లీస్ట్ ప్రౌడ్. అరే ఈ ఏజ్లో కాకుండా ఇంకే ఏజ్లో ప్రౌడ్ చేస్తాం వాళ్ళని అనే ఫీలింగ్ నాకు ఉంటుండే. సో ఆ టైంలో నేను యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్ రెగ్యులర్ పెడుతుంటాను అనమాట. ఆల్ ఆఫ్ ద సడన్ నేను యూట్యూబ్లో స్టార్ట్ చేసిన పెట్టడం. సో ప్రతి వీడియోకి నాకు 1 million views వస్తున్నాయి. ఏ వీడియో పెట్టినా 1 million views, ఏ వీడియో పెట్టినా 1 million. దిస్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ 8-9 months బ్యాక్. సో ప్రతి వీడియోకి 1 million, 2 million, 3 million, 4 million views వస్తున్నాయి. ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఇది నాకు అసలు యూట్యూబ్ అంటేనే తెలీదు.
సో పెడుతుంటే ప్రతిదీ పెడుతుంటే వ్యూస్ రావడంతో దెన్ దిస్ సడన్లీ సంబడి కేమ్ అండ్ డూయింగ్ లైక్ మీ. అంటే దట్ ఫస్ట్ వీడియో వాజ్ ఫన్నీ, సెకండ్ వీడియో వాజ్ నేను కూడా సరే ఓకేలేని అనుకున్నాను. థర్డ్ వీడియో నుండి ఐ ఫెల్ట్ అరే ఏంద్రా భయ్ మనము దిస్ ఇస్ వాట్ మై జర్నీ ఇస్ అండ్ సంబడి యాక్టింగ్ ఫర్ ఇట్ కామెడీ చేస్తుందని చెప్పి ఐ రివర్స్లీ స్టార్టెడ్. దెన్ దాని తర్వాత ఆ జర్నీ ఎట్లా అయిపోతుందంటే బిజినెస్కి ఎంచి ఇట్ వెంట్ టు సమ్ అదర్ కాంట్రవర్సీ. నా కాంట్రవర్సీ బేసికల్ ఇష్టం ఉండదు. నా బిజినెస్ నేను చేసుకుంటా, నా పని నేను చేసుకుంటా. దాంట్లో ఎవడన్నా ఇట్ ఈస్ లైక్ అ బేబీ. ఐ టోల్డ్ యూ లైక్ అంటే ఆల్రెడీ దిస్ హెస్ బీన్ లైక్ స్పోకెన్ ఇన్ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్. ఇట్స్ లైక్ అ బేబీ. కాకపోతే దాన్ని ఎవడన్నా ఏమనంటే ఐ కుడెంట్ టేక్ ఇట్. సో దట్స్ వై ఐ జస్ట్ అతనిలా యాక్టింగ్ చేసిన, నేను చేయడం జరిగింది అతనిలాగా. దాని తర్వాత వి మెట్, వి వర్ వెరీ ఫ్రెండ్లీ. అతని దారి అతనిది, నా దారి నాది. ఓకే. సో ఐ థింక్ బీకేపీ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్గా మెయిన్ ఎజెండా ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్కి ఎక్కువ రీచ్ అవ్వాలి, ప్రతి ఒక్కరింట్లో సోఫా ఉండాలి మనది అటువంటిది. ట్రూ రైట్? సి ఇట్ ఈస్ నాట్ అబౌట్ మిడిల్ క్లాస్. ఇక్కడ ఒక డెఫినేషన్ లేదు మిడిల్ క్లాస్ అనే టర్మ్కి. నా ప్రకారం అయితే నేను ఇనిషియలీ స్టార్టెడ్ లైక్ దాట్ జర్నీ, బట్ ఆ టర్మ్కి ఒక డెఫినేషన్ అనేది లేదనమాట దానికి. బట్ వాళ్ళు కూడా ఎఫోర్డ్ చేసేలాగా ఉండాలనే కదా స్టార్ట్ చేశారు. అప్పట్లో ఎంత ఉండేవి ప్రైజెస్ స్టార్ట్ చేసినప్పుడు? హార్డ్లీ వీ యూస్ టు మేక్ అరౌండ్ 8,000 rupees, 9,000 rupees per seat. Right now we are doing 12,000, 13,000, 14,000 per seat. So ఇక్కడ జనరలీ వేరియేషన్ ఏంటంటే స్టార్టింగ్లో వాట్ వీ ఇన్వెస్టెడ్ ఇస్ అ బేసిక్ ఫోమ్ కానీ, బేసిక్ క్వాలిటీస్ కానీ, బేసిక్ ఫ్యాబ్రిక్స్ కానీ. సో లేటర్ ఆన్ వన్స్ వీ హ్యాడ్ ఎ గుడ్ కౌంట్ ఆఫ్ కస్టమర్స్ వచ్చి నాకు ఈ ఫ్యాబ్రిక్ కావాలి, నాకు ఫోమ్ ఇంత కావాలి అని అడిగినప్పుడు వీ హ్యావ్ టు డెఫినెట్లీ ఇన్వెస్ట్ ఆన్ ఇట్. ఇప్పుడు మీరు నేను దట్స్ అన్ ఓపెన్ మార్కెట్ అనమాట. ఐ టెల్ టు ఎవ్రీ కస్టమర్ ఇఫ్ యూ గివ్ మీ 1 lakh rupees, I earn 15,000 to 20,000 of money, whatever it is. So in that there will be relation. So we have 3 years of relation, 4 years of relation, 10 years of relation, warranties. Relation is warranty. Repu poddune emanayithe I'll send my team and they will work on it. So 100% there are like number of almost 4 or 5 employees for the only service team. So this is what I started from 8,000 to 14, 15, 20,000 కూడా చేస్తాం అడిగితే కస్టమర్ మనం అడిగిండు అనుకోండి, we work on it because investment అనేది మనం ఎక్కువ పెంచుకుంటూ వెళ్తున్నాం every time. That's how the prices are increasing. Okay. ఇప్పుడు బీకేపీ ఫర్నిచర్లోకి వస్తే అట్లీస్ట్ 15,000కి ఒక సోఫా దొరుకుతుందా? 15,000 ఉన్నట్టున్నాయి కదా. ఒక సాధారణ పర్సన్ మీ స్టోర్లోకి రావాలంటే భయపడుతున్నారు, అంత ప్రైజెస్ ఉన్నాయి. అంటే హైదరాబాద్ సిటీలో ఎక్కడ లేని ప్రైజెస్ మీ దగ్గర ఉన్నాయన్నట్టు మాట్లాడుతున్నారు అందరూ. సో హైదరాబాద్లో ఎక్కడ లేదు అన్నట్టు ఏం లేదు. సో 100% సి ఇక్కడ మీరు మా స్టోర్కి వస్తే ఎనీ టైమ్ యూ కెన్ విజిట్. వీ హ్యావ్ నంబర్ ఆఫ్ కస్టమర్స్, 4, 5, 10 group, 15 group, 20 group ఉంటారు. సో ఎట్ ఏ టైమ్ యుల్ ఫైండ్ 50 or 100 people ఇన్ ద స్టోర్ ఓన్లీ. చిన్న స్టోర్ మాది. అందులో ఒక 50-100 పీపుల్ని గ్యాదర్ చేయాలంటే ఎంత నమ్మకం పొంది ఉండాలి. ఇట్ ఈస్ నాట్ టుడే, ఇట్ ఈస్ స్టార్టెడ్ ఫ్రమ్ లాస్ట్ 2 years. ఫ్రమ్ లాస్ట్ 2 years నుండి ఈ రోజు వరకు వీ హ్యాడ్ సేమ్ కౌంట్ ఆఫ్ ఇన్కమ్. అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ మనీ, ఇట్ ఈస్ అబౌట్ హౌ మెనీ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్. సో నాకేంటంటే అక్కడెక్కడ తగ్గుతలేదు ఫ్లో. ఎందుకు తగ్గుతలేదు ఫ్లో? ఇఫ్ ఐఎమ్ ఇంక్రీజింగ్, అదే నా ఇష్టం వచ్చినట్టు నేను డబ్బులు పెంచుకుంటూ పోతే ఫ్లో తగ్గడం కాదు, ఇక ఫ్లో పెరుగుతుంది. మాకు బిజినెస్ ఇస్ ఇంక్రీజింగ్ డే బై డే. జస్ట్ బికాజ్ ఏంటంటే కస్టమర్స్ ఆర్ అండర్స్టాండింగ్ వాట్ దే వాంట్ అండ్ వాట్ ఈస్ ద క్వాలిటీ. నేను ఒకప్పుడు భయపడుతుండే, కస్టమర్ వచ్చి ఈ సోఫా ఎంత అమ్మా అంటే ఇప్పుడు నేను 70,000 చెప్తే సార్ ఏమంటాడు అని నేను భయపడుతుండే. ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు 150,000 చెప్పాలంటే ఐఎమ్ డైరెక్ట్లీ టెల్లింగ్ దట్ ఇది 150,000 సార్. ఎందుకు అది 150,000 ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ. సి ఇప్పుడు ఇదే సోఫా నువ్వు 50,000 కొనొచ్చు బయట, ఇంకొకటి తయారు చేయవచ్చు. నేను కూడా అదే సోఫా 50,000 నేను కూడా తయారు చేయవచ్చు. కాకపోతే వాట్ వీఆర్ యూజింగ్ ఇస్ డిఫరెంట్. వాట్ ద టెక్నాలజీ వీఆర్ యూజింగ్ అండ్ వాట్ ద టీమ్ వీ హ్యావ్. కొంచెం టెక్నీషియన్స్ ఎట్లా దాన్ని డెవలప్మెంట్ ఎట్లా చేస్తున్నారు, దాని మీద వర్క్ ఎట్లా చేస్తున్నారు, అండ్ ద క్వాలిటీ వాట్ వీ ఇన్వెస్టింగ్ ఆన్ ద ఫోమ్. డ్యూరోఫ్లెక్స్ ఫోమ్ వాడతాము అండ్ ఎవ్రీథింగ్ వీ యూజ్ మ్యాక్సిమం వీ ప్రిఫర్ టు యూజ్ బ్రాండెడ్. ఎందుకంటే బికాజ్ బీకేపీ హోమ్స్ అనేది బ్రాండెడ్ లైక్ బ్రాండ్ కావాలని అంటే ఐ హ్యావ్ టు యూజ్ ద క్వాలిటీ ప్రోడక్ట్స్ ఓన్లీ. ఇప్పుడు మీరు అన్నారు స్టార్టింగ్ ఐ యూస్ టు వర్క్ ఇన్ అదర్ కంపెనీ, అక్కడ మేము 10,000, 12,000కి సోఫాస్ చేస్తుండే. సో కస్టమర్స్ వచ్చి అక్కడ దే వర్ హ్యాపీ అండ్ ఫ్యూ పీపుల్ యూస్ టు కంప్లైంట్ దట్ సోఫా బెండ్ అయిపోతుంది, వంగిపోతుంది, కుషనింగ్ లేదు, ఫోమింగ్ లేదు. సో అవన్నీ కంప్లైంట్స్ తీసుకొని వీ కేమ్ అవుట్ అండ్ వీ వాంటెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ అ గుడ్ ప్రాపర్టీ. అంటే మంచి ఏరియాలో పెట్టాలని కొండాపూర్ సైడ్ వచ్చినుండే, లేకుంటే మాకు ఎల్బినాలో ఇంకో స్టోర్ ఉండే. దాని తర్వాత మై ప్లాన్ వాజ్ టు గివ్ ఎ బెటర్ క్వాలిటీస్. ఆ క్వాలిటీకి డబ్బులు పెట్టాలంటే ఇక్కడ ఈ జోన్లోనే ఎక్కువ పెడతారు అన్నమాట. అక్కడ కూడా పెడతారు, ద లాట్ ఆఫ్ కస్టమర్స్ వీ హ్యావ్. బట్ కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుందంటే ఇక్కడ కొంచెం
లాట్ ఆఫ్ కస్టమర్స్ రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. వెన్ కస్టమర్స్ ఆర్ కమింగ్ అండ్ ఇప్పుడు మీరు వచ్చి మీ క్వాలిటీ బాగుంది మీరు ఇంకో ఫ్రెండ్కి చెప్తారు. సో 100% మీకు ఇప్పుడు నేను 1 lakh బిల్ వేస్తే 100% బయట 1,50,000 1,40,000 ఉండాల్సిందే. ఇట్ ఈస్ నాట్ దట్ ఐఎమ్ ఛార్జింగ్ ఎక్స్ట్రా, ఇట్ ఈస్ ఆల్ దట్ వీఆర్ గివింగ్ అండ్ ఫైన్ క్వాలిటీస్. ఓకే, నెంబర్ ఆఫ్ వాక్-ఇన్స్ తగ్గలేదు కానీ మోడ్ ఆఫ్ పీపుల్ చేంజ్ అయ్యారు కదా. అప్పట్లో సాధారణ పీపుల్ కూడా కొనగలిగేవారు మీ దగ్గర, ఇప్పుడు అబౌవ్ మిడిల్ క్లాస్ ఆర్ రిచ్ పీపుల్ మాత్రమే మీ దగ్గర కొనగలరు. నాకు అదే ఇక్కడ ఏమవుతుందంటే ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ఇంక్రీజ్ మై స్టాండర్డ్స్, దట్స్ ద మోటో. అంటే లైక్ నాకేంటంటే ఎప్పుడైనా సరే ఒక స్టెప్ నేను స్టార్ట్ చేసిన 10,000 రూపీస్ నుండి వీఆర్ డూయింగ్ 15,000, 20,000, 30,000, 40,000, 50,000, 1 lakh సోఫాస్. సో నేను ఇప్పుడు ప్యూర్ లెదర్ పెడితే 4 lakhs, 5 lakhs సోఫాస్ కూడా అవుతాయి ప్యూర్ లెదర్ పెడితే. కంప్లీట్లీ లెదర్ కాస్టింగ్ మనకు 3-4 lakhs పడుతుంది. సో ఇక్కడ ఈ జర్నీలో ఏం జరుగుతుందంటే నేనేం కాస్టింగ్ పెంచుతలేను. నేను ప్యూర్ లెదర్ కొనాలంటే నాకు 3 lakhs పడుతుంది. ఐ హ్యావ్ టు కాస్ట్ ద కస్టమర్ ఓన్లీ, రైట్? సో హౌ కుడ్ ఐ మేక్ దట్? ఐ కుడెంట్ మేక్ ఎనీథింగ్ ఇన్ దట్. సో దట్స్ హౌ ద కాస్టింగ్ హెస్ బిన్ ఇంక్రీజింగ్. అండ్ అప్పటికి ఇప్పటికీ మా దగ్గర కస్టమర్స్ ఏం మారలేరు. వీ సర్వ్ టు మిడిల్ క్లాస్ పీపుల్ ఆల్సో, వీ సర్వ్ టు హై క్లాస్ పీపుల్ ఆల్సో, విల్ సర్వ్ టు బేస్, ఎవ్రీబడి ఆర్ ఈక్వల్ టు అస్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కస్టమర్ మీకు ఏం కావాలి. If you would have in my store, అప్పుడు ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు ఇది 4 inches foam, 5 inches foam, 6 inches foam, ప్రతిదానికి ఒక ప్రైజింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ క్వాలిటీ ఒకసారి చూసిన తర్వాత 100% ఎవరైనా సరే యూ గో సిట్ ఇన్ ద క్వాలిటీ అండ్ యూల్ ఫీల్ కంఫర్టబుల్ దేర్. అండ్ మీకు అదే కావాలని అనుకుంటారు కానీ లేదు నాకు, బికాజ్ ఒకప్పుడు ఏమైందంటే ఇల్లు అనేది ఏదో కట్టుకోవాలన్నట్టు ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే హౌస్ ఇస్ అ డ్రీమ్. ఇల్లు కట్టకముందే ఆలోచిస్తారు సోఫా ఎక్కడ రావాలి, ఫర్నిచర్ ఎట్లుండాలి, సిట్టింగ్ ఎంత కంఫర్టబుల్ ఉండాలి, ఎంతసేపు కూర్చున్నా కూడా బాడీ పెయిన్స్ అనేది ఉండొద్దు, రిలాక్సేషన్ ఉండాలి. దట్స్ ఆఫ్ ద డ్రీమ్ ఆఫ్ అ కస్టమర్. సో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడం నా బాధ్యత. సో దట్స్ వాట్ ఐమ్ వర్కింగ్ ఆన్. ఓకే, బట్ సింపుల్ గా చెప్పాలి అంటే యాజ్ ఏ నార్మల్ గా బీకేపీ ఓనర్ లా కాకుండా యాజ్ ఏ పర్సన్ గా ఆలోచించి చెప్పండి. అప్పట్లో మీకు కష్టం విలువ తెలుసు, 10,000 అంటే అప్పుడు మీకు ఎక్కువ కాబట్టి 10,000 సోఫాలు చేసేవారు. ఇప్పట్లో మీరు లక్షల్లో బ్రతుకుతున్నారు, లగ్జరియస్ గా ఉన్నారు కాబట్టి లక్షల్లో సోఫాలు చేస్తున్నారు. సో ఆ రోజులు మీరు మర్చిపోయారు కాబట్టి ఆ కస్టమర్స్ మీరు మర్చిపోయారు. లేదు, see we have n number of customers. We have thousands of people who come to a store every month. అంటే చాలా మంది వస్తారు. దట్స్ ఆఫ్ లైక్ సి నాకేంటంటే నా ప్రోడక్ట్ అనేది ప్రతి ఇంట్లో ఉండాలని నా డ్రీమ్. మరి ఎలా ఉంటుంది ఇన్ని లక్షలు పెట్టి సోఫాలు అంటే? సో దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. ఇప్పుడు నా ప్రోడక్ట్ అనేది ప్రతి ఇంట్లో ఉండాలని నా డ్రీమ్ కదా, కానీ ఆ క్వాలిటీని తగ్గించి నేను ఇయ్యలేను. సేమ్ ప్రోడక్ట్ ఇప్పుడు నేను వర్క్ చేసిన షాప్లో కూడా ఉంటుంది. ఇప్పుడు మీకు 20,000 సోఫా కావాలి, మీరు మా స్టోర్కి వచ్చారు, సారీ సార్ నేను చేయలేదని చెప్తాను. కానీ అదే 20,000లో కింద నవార్ వేసేసి దాని మీద రెగ్యులర్ ఫోమ్ వేసి దానికి ఒక రెగ్యులర్ బట్ట వేసి నేను ఇయ్యలేను. బికాస్ అట్లా చేస్తే మోసం, నా లాంగ్వేజ్ అయితే మోసమే అవుతుంది. బికాస్ యూ కేమ్ టు అ స్టోర్ జస్ట్ బికాస్ ఆన్ ద బేస్ ఆఫ్ క్వాలిటీ. ఇక్కడ బీకేపీ హోమ్స్ ఏం చూసిరారు ఎవ్వరు, అరే వీడి దగ్గర వెళ్తే కొంచెం బాగుంటుంది అనే హోప్లో వస్తారు. బాగుంటుంది అన్నప్పుడు నేను ఏం చేయాలి? సార్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పానీపూరి షాప్కి వెళ్ళారు మీరు, పానీపూరి షాప్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ 100 రూపీస్కి 5 పానీపూరీస్ వస్తాయి. ఆపోజిట్ ఇంకో చిన్న డబ్బా ఉంది, ఆ డబ్బాలో ఆడు ఏం చేస్తాడంటే 100 రూపీస్కి 50 పానీపూరీస్ ఇస్తాడు. కానీ వీడు వాళ్ళది మినరల్ వాటర్, వీడి దగ్గర స్టాఫింగ్ ఎక్కువ ఉంటారు, పెద్ద షెడ్ ఉంటుంది. వీడు మళ్ళీ దీనికి ఏమంటారు, వాట్ ఎవర్ హీ యూజింగ్ ద క్వాలిటీ హీ హ్యావ్ టు యూస్. ఇవన్నీ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉంటాయి ప్రతిదీ. ఇక్కడ వాడే ఆయిల్ కూడా క్వాలిటీ. ఇక్కడ ఏముంటుంది, రెగ్యులర్ మీరు పానీపూరి స్టోర్కి వెళ్తే ఒక 50 పానీపూరీస్ ఇస్తారు. సో విచ్ వన్ యూ ప్రిఫర్? యూ వాంట్ గో హియర్, యూ వాంట్ గో హియర్? యూ వాంట్ గో హియర్. బట్ ఇందులో కూడా క్వాలిటీ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అందరూ అలానే ఉంటారని ఎందుకు అనుకుంటాము? ఇఫ్ ఇన్ కేస్ డెఫినెట్ గా వాడు కస్టమర్ కి, క్లయింట్ కి మంచిది ఇవ్వాలనుకుంటే వాడు కొంచెం వాడి ప్రైజెస్ ని రెడ్యూస్ చేసుకుని చేయొచ్చు. అది చెయ్యడం అని, దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ యూ. ఇది చెయ్యాలి అని అంటే అది 100% వీ వర్కింగ్ ఆన్ ఓన్లీ బేస్ ప్రైజెస్ వాట్ ఎవర్. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు మీరు నాకు 2 lakhs ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, ఐ టేక్ 10 to 15% ఆఫ్ మార్జిన్ వాట్ యూ ఇన్వెస్టింగ్ ఆన్ మీ. ఇదే లిస్ట్ లో చూసుకుంటే మీరు ఎథిక్స్, కల్చర్స్, ట్రెడిషన్స్ ఇవన్నీ ఫాలో అవుతారా బాగా? ఎథిక్స్, కల్చర్స్, ట్రెడిషన్స్ ఫాలో అవుతుండొచ్చు, నాట్ టూ మచ్ బట్ సమ్ టైమ్స్ ఫాలో. ఇది ఇందులోనే ఒక కామెంట్ వచ్చింది మీ వీడియోలోనే, ఒక బుల్లా కాట్ టీ పైగా క్రియేట్ చేశారు కదా ఒక హౌస్ లో, ఒక డిజైన్ లో. కింద ఒకటి మెసేజ్ పెట్టాడు, మీరైతే బాగా కమెంట్స్ ఫాలో అయ్యారు. అదే ఫాలో అయ్యాను. సో అందులో ఒక అబ్బాయి కామెంట్ పెట్టాడు లైక్ మీకు రైతులు సంథింగ్. ఆ కామెంట్ కూడా నాకు అంత ఐడియా లేదు. సో రైతులు ఎడ్లు బండి మీద అంత కష్టం పడుతుంటే నువ్వు దాన్ని సిగరెట్ స్మోకింగ్ అండ్ టీలు పెట్టే దానిలాగా క్రియేట్ చేసావు డిజైనింగ్ అనేసి.
అయితే నేను అంటే ఆ కమెంట్ నేను చూసాను అనుకుంటా. అంటే ఐ రెడ్ ఇట్ డిఫరెంట్లీ, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. మీరు మంచి ఎపిక్ ఆన్సర్ కూడా ఇచ్చారు, అందులో ఒక చిన్న వర్డ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ ఏంటంటే అక్కడ ఒకటి దట్స్ అ కల్చర్. వాట్ ఇట్ ఈస్, అక్కడ బుల్లక్ కార్ట్ అనేది మన సాంప్రదాయం, ఎక్కడ నుండి వస్తుంది, అది కొత్తదేం కాదు, ఇప్పుడు వచ్చింది. సో దాన్ని కస్టమర్ నన్ను అడిగాడు, సో నాకు ఇది ఇంట్లో ఉండాలి బికాస్ ఆ వైబ్ కనిపిస్తుంది నాకు అని అన్నారు అనమాట. సో వైబ్ కనిపిస్తున్నా అఫ్ కోర్స్ నేను పెట్టాల్సిందే. ఒకప్పుడు ఇప్పుడు ఒక పిల్లర్ ఉంటుంది, దేవుడు దగ్గర పెట్టే పిల్లర్స్ ఉంటాయి, లేటెస్ట్ అందరూ ఇంట్లో పెడుతున్నారు. మరి గుడిలో పెట్టాల్సింది ఇంట్లో పెడుతున్నారు అంటే ఆ వైబ్ కోసం అంతే. పీపుల్ వాంటెడ్, ఇప్పుడు ఒకప్పుడు ట్రెడిషన్ వేరు, ఇప్పుడు సిస్టమ్ అంతా మళ్ళీ ఓల్డ్ డేస్కి వెళ్తున్నాయి. సో నౌ వాట్ వీ హ్యావ్ టు డూ, కస్టమర్ అడిగి మీరు అడిగితే నేను డెఫినెట్ చేయాల్సిందే. సో కంప్లీట్ చేపించి తెప్పించుండేది నేను. మీరు అదే ఆన్సర్ ఇవ్వచ్చు కదా, ఒక మాట అంటే మీరు తీసుకోలేరు కదా. ఎవరైనా సరే మిమ్మల్ని ఒక మాట అంటే మీరు తీసుకోలేరు. నాకు కొన్ని లక్షల మంది, వేల కమెంట్లు వస్తాయి, వేల కమెంట్ లిటరల్లీ. ఇఫ్ యు సీ, గో అండ్ వాచ్ మై వీడియోస్, ఐ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ కమెంట్స్ ఇన్ దట్. ఆ కమెంట్స్ లో పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. ఐ ఓన్లీ రియాక్ట్ వెన్ ఐ వాంటెడ్ అనమాట. అంటే ఇక్కడ కల్చర్ని నేను ఎక్కడ స్పాయిల్ చేస్తున్నట్టుంది దాంట్లో. వెన్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ సంథింగ్, ఇంత కష్టపడుతుంటే ఆ కష్టాన్ని వెతకకుండా దాంట్లో కల్చర్ని నువ్వు స్పాయిల్ చేస్తున్నావు అని అంటే వాట్ డస్ ఇట్ రియల్లీ? మీకు కోపం వచ్చిందా? అఫ్ కోర్స్ వస్తుంది కదా. నాకు నా పని అంటే నాకు 100% కోపం వస్తుంది. ఇప్పుడు ఒక రైతుని పట్టుకొని తిట్టిరు అనుకోండి, మీరు ఏం చేస్తున్నారు అంటే వాడు అంత కష్టపడుతున్నాడు అని మనం ఎంకరేజ్ చేయి కావాలంటే. డోంట్ డిస్కరేజ్ హిమ్, అట్లీస్ట్ చెప్పు, అరే ఇది బాగాలేదు రా అని చెప్పు, నాకు పర్లేదు, ఇది బాగాలేదురా బాను, నువ్వు మార్చుకో, ఇది నచ్చలేదు నాకు అని చెప్పు, పర్లేదు. ద వే యూఆర్ టాకింగ్ అంటే అసలు ఏం చేస్తున్నావు నువ్వు, ఒక కల్చర్ అంటే దట్స్ అవర్ కల్చర్, దట్స్ అ ట్రెడిషన్. ఆ ట్రెడిషన్ని తీసుకొస్తున్నావు, నువ్వు హ్యాపీ ఫీల్ కదా. నువ్వు ఇంకా వాళ్ళ ఇంట్లో కూడా కస్టమర్ ఇంట్లో ఉంది, మనం చేస్తున్నావు, యూ హ్యావ్ టు ఫీల్ హ్యాపీ ఫర్ ఇట్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఓకే, మీ వీడియోస్లో కొన్ని చాలా వింతగా ఉంటాయి అనమాట. అందులో వన్ ఆఫ్ ద వీడియో ఏంటంటే కస్టమర్కి డెలివర్ చేయడానికి ఒకటి డ్రైవర్ లేరని మీరే డ్రైవర్ అవుతారు. అది మార్కెటింగ్ కోసం కాంటెంట్ క్రియేట్ చేశారా? ఆఫ్ కోర్స్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ డూ దట్స్ ఓపెన్ సీక్రెట్, ఇట్స్ మార్కెటింగ్. అది కూడా మార్కెటింగ్. ప్రతి ఒక్కటి నాకు జరిగేది ఇక్కడ మార్కెటింగ్. ఇట్ ఇస్ నాట్ నాకేంటంటే ఇప్పుడు నా బిజినెస్ తెలియాలంటే వాట్ ఐ హ్యావ్ టు డూ. ఇప్పుడు నా బిజినెస్ నేను ఇది ఇప్పుడు జరిగింది కాదు, ఇది గత 2020లో మీరు వీడియోస్ చూసుకుంటే నేను ఆటో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తా. ఇది ఇప్పుడు కొత్తగా కాదు ఇది. సో వీ స్టార్టెడ్ జర్నీ లైక్ దట్. అండ్ ఇప్పుడు నాకు నిజంగా వాస్తవానికి అప్పుడు ఆటో డ్రైవర్ లేకుండే, నేనే డెలివరీ చేసి వచ్చినుండే. కంటెంటే రెండు. దట్ ఈస్ మార్కెటింగ్ ఫర్ మీ. ఇంత పెద్ద సిటీలో మీకు డ్రైవరే దొరకలేదా? అది కూడా కామెంట్, రైట్? ద కామెంట్. సో అది కూడా కామెంట్ ఉండే, వాయిస్ ఆఫ్ సొసైటీ అనేసి. ఎగ్జాక్ట్లీ. సో ఇంత పెద్ద సిటీలో డ్రైవర్ దొరకలేరా అంటే దొరికిన డ్రైవర్ కాలేడు, బికాస్ అది ఆటో హ్యాస్ సపరేట్ లైసెన్స్. సో అది నా ఆటో, అది ఎవడో తీసుకెళ్లి గుద్దిండు అనుకోండి, నేనే లోపల పోవాలి. ఉంది ఆటో లైసెన్స్. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే సేఫ్, అక్కడ నా పక్కకు కూర్చున్నాడు కార్ డ్రైవింగ్ ఉంది దానికి, కానీ లైసెన్స్ లేదు, ఈ కెనాట్ డ్రైవ్ దట్ ఆటో. సో దట్స్ అ ప్రాబ్లమ్ అనమాట. సో నా పక్కన కూడా ఉంటాడు ఎప్పుడు, హీ టేక్ సమ్ వీడియో, ఎవరున్నా వీడియోస్ తీసుకుంటుంటారు అనమాట. అని అన్నారే ఇది వీడియో చేద్దాం పెడదాము, బికాస్ దిస్ హౌ ద రీచ్. అంటే లైక్ అరే వీడు ఇంత, నాకేంటంటే అరే నేను ఇంత కష్టపడుతున్నా, ఐ వాంట్ టు షో ద పీపుల్ దట్ నేను ఇంకా కష్టపడుతున్నా, ఐ వాంట్ టు వర్క్, ఇంకా కష్టపడతా, నేను కావాలని నేను ఆటో లేకపోతే నేను వెళ్ళిపోతా. కస్టమర్ సర్ప్రైజ్ అయ్యిండు, మీరు ఎందుకు వచ్చిరండి అంటే సారే ఆటో నడుపుకుంటూ వచ్చాను అంటారు. సినిమాలు చూసి బాగా అంటే సినిమాల ఎఫెక్ట్ అంటే ఇలాంటివన్నీ మూవీస్ లో బేసిక్ గా జరుగుతుంటాయి కదా. దిస్ ఇస్ ఆల్ అబౌట్ నాట్ మూవీ ఎఫెక్ట్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద రియాలిటీ. అంటే ఇప్పుడు ఏమంటారు, ఏదో ఏ మూవీని అయితే చూడలేదు, ఫర్నిచర్ షాప్ కూడా పెట్టి ఈ వాయిస్ ఓవర్లు ఇచ్చి బ్యాక్గ్రౌండ్ చేసి, దిస్ ఆల్ ఐ లెర్న్ ఫ్రమ్ మై జర్నీ. నేను నేర్చుకున్నాను, ఎందుకంటే ప్రతి స్టెప్లో ఎదగడం కనిపించింది నాకు, ప్రతి ఒక్క వీడియోకి ఇన్స్పిరేషన్ కనిపించింది. ద లాట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు నన్ను చాలా మంది తిరుగుతుండొచ్చు కమెంట్స్లో, కానీ డైరెక్ట్గా వచ్చి చాలా మంది అప్రిషియేట్ చేస్తారు. అండ్ నా నుండి డైరెక్ట్గా ఇండైరెక్ట్ కొన్ని వేల మంది దే ఆర్ హ్యాపీ ఎవ్రీ మంత్, శాలరీస్ వస్తాయి, సో కొత్త సోర్స్ క్రియేట్ అవుతుంది. ఆల్మోస్ట్ మాకు 150 to 200 ఎంప్లాయీస్ ఉన్నారు ప్రస్తుతానికి. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ ద ప్రౌడ్. లైక్ అంటే ఇది నా ప్రైడ్ మూమెంట్ రా, ఎవ్రీ మంత్ నాకు శాలరీస్ ఇచ్చినప్పుడు ఇది నాకు ప్రైడ్ మూమెంట్ అని అనుకుంటా. దో వీ డోంట్ నో హౌ మచ్ వీఆర్ ఎర్నింగ్, వీఆర్ గెటింగ్ లాస్ ప్రాఫిట్, ఐ డోంట్ మైండ్. బట్ నాకేంటంటే నాకు ఒక సామ్రాజ్యం అంటూ ఉండాలి. ఐ హ్యావ్ టు క్రియేట్ దిస్. అంటే అరే బీకేపీ హోమ్స్ అంటే వీడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ వైబ్ ఉంటుంది, ఆ ట్రస్ట్ ఉంటుంది అనేది నేను క్రియేట్ చేసుకోవాలని నాకు, దట్స్ మై మెయిన్ డ్రీమ్ అండ్ మోటో. ఓకే, సో భానుపూసలో ఏ వీడియో చేసినా మార్కెట్లోకి బీకేపీని తీసుకెళ్ళడానికి అందులో నిజాలు చాలా తక్కువ ఉంటాయి. అంటే మెయిన్ కాన్సంట్రేషన్ ఫ్రాంక్లీ టెల్లింగ్ ఇట్స్ మార్కెటింగ్. బీకేపీ హోమ్స్ అనేది మార్కెటింగ్ కదా. ఇప్పుడు దాని మార్కెటింగ్ లేకుంటే ఇప్పుడు
నాకు పర్సనల్గా నేను ఏది చేసుకున్నా కూడా నేను దాన్ని ఇప్పుడు దీన్ని ఎట్లా ప్రమోట్ చేయాలని ఆలోచిస్తాను. ఇప్పుడు బీకేపీ హోమ్స్ని, కానీ ఒకరికి డబ్బులు ఇచ్చి దాన్ని మార్కెటింగ్ చేసుకోను. ఇప్పుడు సంథింగ్ ఇప్పుడు నిన్ననే మా ఎంప్లాయీ వాజ్ ఆస్కింగ్ ఫర్, ఎవరినో అడుగుతుంది 10,000 రూపాయలు కావాలి స్కూల్ ఫీజు బాబు కోసం అని చెప్పేసి. తనకి ఇవ్వచ్చు, ఇవ్వడం పెద్ద నాకు ప్రాబ్లం ఏం కాదు. ఇచ్చిన తర్వాత ప్రాబ్లం ఏమవుతుంది అంటే మళ్ళీ తను నాకు రిటర్న్ ఇవ్వాలి, లేకుంటే నెక్స్ట్ మంత్లో శాలరీ కట్ చేసుకోవాలి. స్టిల్ షీ హ్యావ్ టు ఫేస్ ద సేమ్ ప్రాబ్లమ్. ఒక చిన్న గేమ్ కంటెస్ట్ మొన్న కస్టమర్స్ పెట్టిన గేమే మా ఎంప్లాయీస్కి పెట్టినుండే, మన రీసెంట్ కస్టమర్కి పెట్టినుండే, తర్వాత మా ఎంప్లాయీస్కి పెట్టినుండే సేమ్ గేమ్. తనకు 10,000 రూపీస్ వచ్చింది, తను గెలుచుకుంది ఆ డబ్బులు. ఇట్స్ లైక్ హర్ ఓన్ మనీ అన్నట్టు అనిపించినాడు తనకి. దట్స్ వాట్ ఐ పోస్టెడ్ ఆన్ మై యాక్చువల్లీ మార్నింగ్ కూడా పోస్ట్ చేశాను. అవును, 3 మార్నింగ్ పోస్ట్ చేశాను. యాక్చువల్లీ ఐ హావ్ 2 డౌట్స్ అన్నమాట. అయితే ఒకటి, కాంటెంట్ క్రియేట్ చేసి సహాయం చేస్తున్నాం అనే పేరుతో జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్గా ఎదగాలి, లేదా నిజంగానే మీకు మనసులో పేదవాళ్ళకి కానీ మీ కస్టమర్స్ కానీ లేకపోతే మీతో వర్క్ చేస్తున్న వాళ్ళకి కానీ హెల్ప్ చేయాలనే ఉద్దేశం ఉంది, వాళ్ళు మనతో గ్రో అవ్వాలనేసి వాళ్ళకి హెల్ప్ చేయాలి, ఈ రెండిట్లో ఏది? సో బేసికల్గా మై టర్మ్ వాజ్ స్టార్టెడ్, ఇప్పుడు మొదలైంది కాదు. నేను యుఎస్లో ఉన్నప్పుడు, యుఎస్కి వచ్చిన తర్వాత వీ వర్ డూయింగ్ స్మాల్ థింగ్స్. క్యాన్సర్ పేషెంట్స్కి హెల్ప్ చేయడం కానీ, డబ్బులు ఇవ్వడం కానీ, ఎవ్రీథింగ్ ఆన్ రికార్డెడ్ ఓన్లీ. నేను ఏది ఆఫ్ రికార్డ్ ఏది చేయలేదు, ఆన్ రికార్డింగే చేసినుండే. బికాస్ దోస్ ఆర్ పీపుల్స్ మనీ, నాట్ మై మనీ. ఒక 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు డొనేట్ చేయడం జరిగింది. అవన్నీ జనాల డబ్బులు. సో ఈ జనాలకి ఏంటంటే నేను అడిగాను అనమాట. ఇప్పుడు నాకు ఏమంటారు, ఈ సో అండ్ సో హెల్ప్ చేస్తున్నాను 2020లో అనుకుంటా కదా, 2020లో ఒక హెల్ప్ చేసినుండే. రీసెంట్గా మొన్న ఒక అమ్మాయి క్యాన్సర్ పేషెంట్కి హెల్ప్ చేసినుండే. ఆ అమ్మాయికి అకౌంట్ నెంబర్ అమ్మాయిదే పెట్టినుండే. అరౌండ్ 44 lakhs 5 lakhs డొనేషన్ వచ్చింది. హీ వాజ్ థ్యాంక్ఫుల్, బట్ సాడ్ థింగ్ ఇస్ షీ వాజ్ ఎక్స్పైర్డ్ రీసెంట్లీ, చనిపోయింది తను. సో అంటే ఇక్కడ ఒక సోషల్ మీడియాలో పెడితే కానీ జరగదు. ఒక 4 లక్షల రూపాయలు మీరు అడిగితే మీరు ఇవ్వలేరు కదా. సో అదే నేను ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెట్టి, అరే నేను 50,000 ఇస్తున్నా, దట్స్ మై మనీ ఐఎమ్ గివింగ్, నేను ఒక 50,000 ఇస్తున్నా, మీరు మీ డబ్బులు ఇవ్వండి అని ఇష్టం ఉంటేనే, మళ్ళీ ఇక్కడ ఫోర్స్ ఏం లేదు. ఇఫ్ యూ వాంటెడ్ టు డొనేట్, దట్స్ అ జెన్యూన్, డొనేట్ చేయండి అని నేను చెప్తున్నాను అనమాట. అండ్ ఇది నా కెరియర్కి హెల్ప్ అవుతుందో కాదో నాకు తెలియదు, బట్ ఎండ్ ఆఫ్ ద డే అది వాస్తవం. నేను ఎట్లయితే ఉంటానో అట్లే ఉంటా. నేనేం కస్టమర్ దగ్గర ఇప్పుడు ఏమంటారు, ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికే నేను ఒకరిని డొనేషన్ చేసి ఇన్ఫ్లుయెన్స్ ఒకటి కాదు. ఇప్పుడు నేను క్వాలిటీ పెట్టండి, ఫర్నిచర్ లేనిది, ఇప్పుడు మీరు ఆర్డర్ ఇచ్చారనుకోండి, వచ్చి 50,000 అడ్వాన్స్ ఇచ్చారు మా సోఫాకి, దాని తర్వాత నేను ఫోన్ లేపలేదు మీది, అప్పుడు ఏం చేస్తారు మీరు? బీకేపీ హోమ్స్ మంచోడు, పాప మాడు మంచోడే ఉంటాడని మీరు వదిలేరుగా డబ్బులు. 100% అడుగుతారు. మీ ఇంటికి డెలివరీ అయింది, 6 months తర్వాత పాడైంది సోఫా, ఏం చేస్తారు? పాపం బీకేపీ హోమ్స్ మంచోడు, వాడు చాలా ప్రజాసేవ చేస్తాడని వదిలేరు కదా, అడుగుతారు కదా, పట్టుకొని క్వశ్చన్ చేస్తారు కదా, ఫోన్ చేస్తారు కదా. సో ఇవన్నీ జరిగేవి ఏంటంటే, ఇట్ ఈస్ వాట్ ఐ యామ్ యాక్చువల్లీ. నాకు ఇవన్నీ చేయాలని ఉండే, వీ హ్యావ్ గుడ్ మనీ, ఇప్పుడు వస్తున్నాయి కొన్ని డబ్బులు బాగానే వస్తున్నాయి, దీంట్లో కొంచెం ప్రజాసేవ కూడా చేస్తే బాగుంటుంది అనే థాట్తో చేయడం అంతే. ఓకే, సో మెయిన్ ఎజెండా మార్కెట్లోకి వెళ్ళాలి, అదే హెల్ప్స్ చేస్తే ఈజీగా మార్కెట్లోకి వెళ్తాం, అండ్ అట్ ద సేమ్ టైం హెల్ప్ చేసినట్లు కూడా ఉంటుంది అనుకోవచ్చా? ఇక్కడ ఆల్రెడీ మేము మార్కెట్లో ఉన్నాం కదా, వి ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ దిస్, ఇట్ ఈస్ నాట్ వీఆర్ స్ట్రగ్లింగ్. ఇప్పుడు కొత్తగా రావాలి అని అంటే ఏదో డబ్బులు ఇచ్చేసి డబ్బులు పంచేసి రోడ్డు వెళ్తారు, ప్రతి ఒక్కరు డబ్బులు పంచేసి పేరు తెచ్చుకుంటలేను. ఇక్కడ ఎవరికైతే నీడ్ఫుల్ ఉందో, మేము మొన్న 1 రూపీ సోఫా ఇచ్చాము, ఎవరైతే హీ వాజ్ వెరీ హ్యాపీ, నీడ్ఫుల్ ఉంది అది. అక్కడ నాకు ఏంది, ఆ 1 రూపీ సోఫా ఇచ్చిన తర్వాత నాకు దేవర్ నంబర్ ఆఫ్ కస్టమర్స్ వాజ్ కమింగ్ నెక్స్ట్ డే. వాళ్ళు రావాలని నేను ఇవ్వలేదు, 100% వాళ్ళు నా కస్టమర్స్ రావాలి రాబోయే, నేను ఎక్కడ ఏ వర్క్ నేను ఎప్పుడో చెయ్యను. అది కూడా మార్కెటింగ్ స్ట్రాటజీ అవుతుంది, మార్కెటింగ్ అది. దిస్ ఇస్ ఆల్ నేను ఓపెన్ చెప్తున్నాను, నేను నా వీడియోస్ లో మెన్షన్ చేస్తాను, దిస్ ఆల్ మార్కెటింగే. ఇప్పుడు నేను ఆ అమ్మాయి డబ్బులు ఇచ్చాను, నాకు వచ్చిన బెనిఫిట్ ఏంది? దాంట్లో నాకు 10,000 ఇచ్చాను, నాకు వచ్చిన బెనిఫిట్ ఏంది? రిలాక్స్గా పని చేసుకుంటుంది. ఇలా నా స్వార్థం ఉంది, అది స్వార్థమా? లైక్ ఇప్పుడు 1 రూపీకి సోఫా ఇస్తున్నారంటే నెక్స్ట్ కస్టమర్స్ 1 రూపీలో మనం కూడా ఉండొచ్చేమో, నెక్స్ట్ ఏదో ఒకటి మనకు కూడా జాక్ పాట్ దొరకొచ్చేమో అనేసి వస్తారు కదా, ఎక్కువ వాకింగ్స్ ఎక్కువ అవుతాయి. దట్స్ వాట్ ఐ డోంట్ బ్లఫ్ దెమ్. మీరు రండి, మీరు అందరూ కొనుక్కోండి అని చెప్పను ఏ రోజు. చెప్పరు. నేను ఏం చేస్తానంటే, దిస్ ఐల్ టెల్ యూ వన్ థింగ్, 1 రూపీ సోఫా నేను మీకు ఇచ్చాను అనుకోండి, ఇంకొకటికి 1 రూపీ సోఫా ఇస్తా అని చెప్పను. నేను ఏం చెప్తానంటే, నీకు ఏ ప్రాబ్లం ఉందో నాకు చెప్పు, ఆ 1 రూపీ సోఫా నీకు ఇవ్వాలా లేదా నేను చెప్తాను. అంతేగాని మీరు ఒక 100 మంది డబ్బులు ఇవ్వండి, ఒక 100 మంది ఫర్నిచర్ కొనుక్కోండి, దాంట్లో ఒక్కడిని సెలెక్ట్ చేస్తా అంటే నా తప్పు. దట్స్ అ ఫ్రాడ్. ఇప్పుడు ఒకవేళ నేను ఒక్కడనే ఉన్నాను, ఇప్పుడు మీరు వచ్చారు, మీరు వచ్చి మీ ప్రాబ్లం చెప్పారు,
లేదండి మీలా ఒక 10 మంది తీసుకొని రండి, 10 మందిని 100 రూపాయలు కట్టమని చెప్పండి, అందులో కొన్ని పిక్ చేసి 500 రూపాయలు ఒకరికి ఇస్తా అంటే అది ఫ్రాడా న్యాయమా? ఫ్రాడే కదా అది. ఎందుకంటే ఫైనల్ నా పాకెట్లోకి వస్తున్నాయి. నేను చేస్తుంది అది కాదు. ఇక్కడ నేను చేస్తుంది ఏంటంటే మీరు రీజన్ నాకు చెప్పండి, నాకు నచ్చితే మీకు 1 రూపీస్ ఆఫర్ నేను ఇస్తా. అది నేను రికార్డింగ్ చేసుకుని నా యూట్యూబ్లో పెడుతున్నాను, ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాను, ఫేస్బుక్లో పెడుతున్నాను, వాళ్ళని అడిగే పెడతా. అండ్ నాకేమవుతుంది అదంటే దట్ ఈస్ గివింగ్ మీ అ ప్లస్. ప్లస్ ఏంటంటే దట్స్ అ బ్లెస్సింగ్. One thing, lot of people bless. That's a good vibe for me. It's a positivity. And that's how making, అంటే ఒక జనాలు మనల్ని ప్రేమించడానికి ఒక రీజన్ ఐఎమ్ ఫైండింగ్ ఇట్. I always find for a love అనమాట. ఇప్పుడు జనాలను ఎట్లా లవ్ చేయాలి, ఇప్పుడు తిరుగుతున్నాను నన్ను యూట్యూబ్లో, స్టార్టింగ్లో thousands of comments on YouTube. ఇప్పటికి నేను వెళ్ళి అంటే బేసిక్గా నాకు అంత చదవడం రాదు. ఇప్పుడు మీరు చదివే కమెంట్లు ఇంగ్లీష్లో చదువుతుంటే నాకు అది అర్థం కూడా కాదు, సగం తెలుగు చదవడానికి రాదు. సో ఈ రెండు అవాయిడ్ చేస్తాను అనమాట. దట్స్ అ మెయిన్ రీజన్ ఫర్ మై వాయిస్ ఓవర్. నా వాయిస్ ఓవర్ రావడానికి కారణమే అది. నేను అప్పట్లో ఒక వీడియో పెట్టి కింద మెసేజ్ రాస్తుండే, వీ డెలివర్డ్ ఫర్ దిస్ ఫర్నిచర్ సో అండ్ సో, వీ డెలివర్డ్ టు దిస్ కస్టమర్ స్టేస్ హియర్ అండ్ హీ కేమ్ టు అవర్ స్టోర్, డీటెయిల్ మొత్తం లిస్ట్ పెడుతుండే. అది చదివి అరే గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయి చూసుకోరా, ఇంగ్లీషే రాదు, నువ్వు బిజినెస్ ఏం చేస్తావు, అటువంటి దాంట్లో నుండే వచ్చింది వాయిస్ ఓవర్. ఈ వాయిస్ ఓవర్ ఏం క్వశ్చన్స్ ఉండవు అని అనుకున్నా, బట్ ఇలా 1000 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక చిన్న లాజిక్ మిస్ అయినా 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకంటే మీరు ఇన్ఫ్లుయెన్సర్ అయ్యారు ఇండైరెక్ట్ గా, ఇప్పుడు జనాల్లోకి ఎక్కువ వెళ్ళారు కాబట్టి. నాకేంటంటే ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పాను కదా, నేను నా లైఫ్ మొత్తం ఫెయిలియరే ఇప్పటిదాకా. 30 years దాకా అంటే అది ఇంటూ వచ్చాను. మనం ఏంది, మన డెవలప్మెంట్ లేదు నాకు. నా లైఫ్ కెరియర్ ఎప్పుడు గ్రాఫ్ పెరగలేదు, గ్రాఫ్ ఎప్పుడు నాకు న్యూట్రల్గా ఉండే. అండ్ ప్రతి ఒక్కరు నేను ట్రీట్ చేసింది అట్లనే, ఆ న్యూట్రల్నే ట్రీట్ చేసేది. దాని తర్వాత ఆల్ ఆఫ్ ద సడన్ వి వెంట్ హై స్టాండర్డ్స్. అంటే గ్రాఫ్ వెంటనే ఇట్లా అయిపోయింది, మా లైఫ్ అంతా మారిపోయింది బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. ఓన్లీ సోషల్ మీడియా చెప్తున్నాను కదా. నేను వీడియోస్ కనుక చేయకుండా ఉంటే ఇప్పటికీ కేపీఎంస్లో పని చేసుకుంటుండే, ఇప్పటికీ అక్కడనే కూర్చొని దులుపుకుంటూ కస్టమర్ వచ్చినప్పుడు రిసీవ్ చేసుకుని వాళ్ళతో మాట్లాడి సోఫా చేస్తుండే. ఓకే, దిస్ మే బీ మై ఫైనల్ క్వశ్చన్. సో చాలా మంది భాను పూసల డబ్బా రాయుడు, సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాడు అంటున్నారు. దీనికి మీ ఎపిక్ ఆన్సర్ ఏంటి? అందులో మీరు స్పెషలిస్ట్ కదా. లేదండి, దట్స్ సెల్ఫ్ డబ్బా. దట్స్ హౌ ఐ హ్యావ్ టు బి రైట్. ఎవరికో డబ్బులు ఇచ్చే చేపిలేం కదా. ఇప్పుడు మీరున్నారు, సపోజ్ సంబడి, మీరు కాదు, ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు, ఒక 10,000 సబ్స్క్రైబర్స్ 20,000 సబ్స్క్రైబర్స్ ఉంటారు. క్యాన్ యూ డూ ఏ ప్రమోషన్ ఫర్ మీ అని అడిగితే ఏమంటారు? మీరు చెప్పండి మామూలుగా. పేమెంట్ అవుతుంది అంటారు. ఎగ్జాక్ట్లీ. పేమెంట్ ఇచ్చి ఎవడో మన డబ్బా కొట్టడం కన్నా మన డబ్బా మనం కొట్టుకోవడం బెటర్. ఓకే, ఎవడికో పేమెంట్ ఎందుకు వెళ్ళి. నాకేంటంటే దిస్ ఈజ్ ఆల్, నేను ఐ గివ్ అవుట్ ఆఫ్ లవ్. నన్ను చాలా మంది ఫర్నిచర్ అడుగుతారు. టిల్ టుడే దట్ నంబర్ ఆఫ్ పీపుల్ ఆస్క్ మీ. నాకు నచ్చితేనే నేను ఇస్తాను, అట్లనే అందరికి ఇచ్చుకుంటూ వెళ్ళిపోలేను. నాకు నచ్చితే డెఫినెట్లీ ఐల్ గివ్ దెమ్. అది నాకు నచ్చాలి, నా హార్ట్కి అనిపించాలి ఇది నచ్చాలని చెప్పేసి. కానీ వీడికి ఇస్తే నాకు ప్రమోషన్ అవుతుందా, వీడికి ఇస్తే నాకు బిజినెస్ పెరుగుతుందా అని ఎప్పుడు ఆలోచించాను. I always wanted to take care of my customer so well, and at the same time I always wanted to be in this society so goodly. అంటే అరే వీడు మంచోడు అనే పేరు నాకు తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. బికాజ్ నాకు ఆ ఇంప్రెషన్ ఎప్పుడు నా లైఫ్ టైం మొత్తం లేకుండా ఉండే, అండ్ దిస్ డేస్ ఇస్ కమింగ్. అండ్ నా ఇంప్రెషన్ నాకు దట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. నాకు ఆ పేరు కాపాడుకోవాలి, ద నేమ్ వాట్ ఐ హ్యావ్ నో ఇన్ ద సొసైటీ. మేము మా ఫంక్షన్స్కి వెళ్తే ద లాట్ ఆఫ్ పీపుల్ రెస్పెక్ట్ మీ. అండ్ అప్పుడు నాకు అనిపిస్తుంది ఇది మనం సాధించినాం కదా అని. సో ఇప్పుడు నేను వెళ్ళిన ఐ మీట్ పీపుల్ ఎవ్రీ టైమ్ టాక్ విత్ డిఫరెంట్ టాపిక్స్. ఇప్పుడు రీసెంట్గా సపోజ్ మొన్నటి దాకా 1 రూపీస్ ఆఫర్ గురించి మాట్లాడారు, దాని తర్వాత వారణాసి గురించి మాట్లాడారు, అండ్ ఇప్పుడు వెళ్తే ఈ 10,000 రూపీస్ గురించి మాట్లాడతారు. సో దిస్ ఇస్ ఆల్ ఎవ్రీ టైమ్ ఐ వాంట్ టు గివ్ న్యూ టాపిక్ టు డిస్కస్. వెన్ ఐ వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్ అని అన్నారు కదా, ఐ వాంట్ రియల్లీ ఇన్ఫ్లుయెన్స్. అరే నాలా చదవకపోతే యూ కెన్ ఆల్సో ఎర్న్ మనీ. నాలా చదువు అనేది ఒక టార్గెట్ ఏం కాదు, చదువు అనేది ఒక ఏమంటారు ఒక స్టేజ్ ఏం కాదు. నా టాపర్ ఉంటుండే మా ఫ్రెండ్ ఒకడు, వాడు హీఈస్ ఎర్నింగ్ 30,000-40,000 ఎవ్రీ. అంటే తప్పుగా అని అంటలేను, 30-40 తక్కువ అని అంటలేను, కానీ వాట్ ఐ వాస్ అంటే చదువుతూనే ఈ అమౌంట్ వస్తుంది అని నాకు ట్రైన్ చేసి. ఎడ్యుకేషన్ ఈస్ నాట్ ఎవ్రీథింగ్. ఎగ్జాక్ట్లీ, ఐ ఫీల్ దట్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. సో అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్, కానీ మనం ఇంకా అక్కడనే స్టక్ అయి ఉన్నాం. ఎడ్యుకేషన్ అనే ఒక డ్రామాలోనే స్టక్ అయి ఉన్నాం అనమాట. సో నాకు దాన్ని రైట్ ఎగ్జాంపుల్, అరే వీడు బాగానే చేస్తుండు కదా, వీడు బాగానే సంపాదిస్తుండు, ఏం చదువుకోలేడు అంటే చదువుకున్నాను, బట్ అగైన్ అది అంతా లైక్ బట్టి. ఓకే, సో ఇప్పుడు మనం వాయిస్ ఓవర్ ఎట్లయితే ఇస్తామో అట్లా అంత బట్టి. ఓకే, సో బేసిక్గా నాకు అనిపించింది అనమాట, ఈ వీడియోస్ అన్ని బాగానే ఉన్నాయి కదా, ఎందుకు ఇన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి? నాకు యాక్చువల్లీ వాస్తవంగా నెగిటివ్ కామెంట్స్ అంటే ఇష్టం.
Oh. దట్ గివ్ బూస్ట్ మీ. ఓకే. ఎందుకనంటే నాకు నెగిటివిటీ ఇట్ ఇస్ నాట్ న్యూ, ఇట్ ఇస్ సరౌండెడ్. చెప్పాను చిన్నప్పుడు ఇట్ ఇస్ సరౌండెడ్ అనమాట. వీడు దేనికి పనికిరాడు, వీడు దేంట్లో ఇవ్వడు, దీంట్లో వీడు అసలు చదవడు, వీడు రాయడు అని రాయడానికి కూడా దట్స్ నాట్ మై మిస్టేక్. దట్స్ అగైన్ ఐ ఫెల్ట్ అరే నేను వాట్ ఐ కెన్ డూ, నాకు చదవడం రాదు, వాట్ ఐ కెన్ డూ, ఐ కెన్ నాట్ డూ ఎనీథింగ్. కష్టపడితే వస్తుందంటే అది కూడా రాదు. సో అక్కడ నేను స్టక్ అయిన తర్వాత దెన్ వాట్ హ్యాపెండ్ ఇస్ వీళ్ళు అడుగుతారు ఇప్పుడు జనరల్గా మీరు అన్నారు కదా ఇప్పుడు నెగిటివిటీ అనేది అది కమెంట్ చదవగానే ఐ బూస్ట్ అప్. అరే ఇంకా కష్టపడాలి, ఐ వాంటెడ్ హిమ్ టు లవ్ మీ, అండ్ ఐ వాంటెడ్ ఇప్పుడు ఫేక్ దాంట్లో ప్రొఫైల్ క్రియేట్ చేసి నాకు కమెంట్ చేస్తారు. మా అన్న వచ్చి అన్నాడు అరే కొంతమంది తిరుగుతున్నారా కమెంట్స్ డిలీట్ చేయి. నన్ను పోనీ నేను కమెంట్ డిలీట్ చేస్తే వాడిని బ్లాక్ చేస్తే వాడు ఇంకో ప్రొఫైల్ ఓపెన్ చేస్తాడు. సో వై షుడ్ ఐ డూ దట్? హీ హ్యావ్ టు ఫీల్ అషేమ్డ్ వెన్ ఐఎమ్ వర్కింగ్ దిస్ మచ్. నేను ఇంత కష్టపడుతుంటే వాడు నన్ను చూసి మేబీ వాడికి ఏ ఫీలింగ్ వస్తుందో నాకు తెలియదు. వాడు ఓన్ ప్రొఫైల్ అనుకోండి, ఐ అప్రిషియేట్ హిమ్. వాడు ఓన్ ప్రొఫైల్ దగ్గర వచ్చి ఇప్పటిదాకా నాకు చాలా మంది కామెంట్స్ ఉంటాయి. దాంట్లో ఈ రోజు ఒక కామెంట్ వచ్చింది, ప్రతిదీ నీకు మార్కెటింగే కదా నేను చేసేది. దట్స్ ఇప్పుడు ప్రతి ఒక్కడికి అంతే అండి. ఇప్పుడు ఎవ్రీవేర్ యూ హ్యావ్ టు మార్కెట్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ కమింగ్ అండ్ టాకింగ్ టు యూ, దిస్ ఇస్ మై మార్కెటింగ్. మిమ్మల్ని కన్విన్స్ చేయగలుగుతున్నారే. మీరు అంటారు ఫర్నిచర్ షాప్లో బీకేపీ హోమ్స్లో హైయెస్ట్ కాస్టింగ్ ఉంటాయి అని చెప్పేసి. హైయెస్ట్ కాస్టింగ్ అనే బదులు హైయెస్ట్ క్వాలిటీ అనుకోవచ్చు కదా. వై ఆర్ వి స్టక్కింగ్ దేర్? అంటే ప్రైజింగ్లో హై ఉన్నప్పుడు వై కాంట్ వి థింక్ ప్రైజింగ్లో హై ఉన్నప్పుడు క్వాలిటీ కూడా బాగుంటుందని? అంత డౌట్ ఉందా? మా యూనిట్ ఉంది, కమ్ ఎనీ టైం, చెక్ ఎనీ టైం. ఇది బాగాలేదు, ఇది మీరు పెడుతున్న రాంగ్, ప్రూవ్ చేయండి. ఐ టేక్ ఎ వీడియో, కమ్ విత్ వీడియో. ఇది భానుగాడికి చెప్పిండు, ఇది లేదు, ఇది పెడుతున్నాను చెప్పండి వీడియోలో. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓపెన్, ఇట్స్ అన్ ఓపెన్ మార్కెట్. ఇప్పుడు వచ్చి డోర్ కొట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇట్స్ ఎవ్రీ టైం హార్డ్లీ ఫ్రమ్ మార్నింగ్ 9 o'clock టు ఈవినింగ్ 9 o'clock ఓపెన్ ఉంటుంది. దాని తర్వాత నేను వస్తానా, కాల్ మీ, ఐల్ గివ్ మై ఏమంటారు, టెల్ దెమ్ టు ఓపెన్ ద డోర్స్. ఓకే. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. అండ్ ఇది కూడా మాకు ఇంటర్వ్యూ టోకెన్ ఆఫ్ లవ్ గా కన్సిడర్ చేసుకుంటాం. ఎవరిది కాన్సెప్ట్ టోకెన్ ఆఫ్ లవ్? టోకెన్ ఆఫ్ లవ్ అంటే ఏమైందంటే జనరల్గా పీపుల్ యూజువలీ కమెంట్ అనమాట. అండ్ ఐ ఫీల్ అరే ఇంతమంది లవ్ చేస్తున్నాం అంటే ఇంతమంది కమెంట్ ఎందుకు చేస్తుంటారు? బికాస్ ఆఫ్ ఇప్పుడు జనరల్ నేను ఎవరికి వెళ్ళి కమెంట్ చేయను, హార్డ్లీ కమెంట్, రియల్లీ లైక్ కొడుతాను ఒక వీడియో నచ్చితే. దాని తర్వాత ఇంకెక్కువ నచ్చితే కమెంట్ కొడతారు. మీన్ పీపుల్ లవింగ్ మీ అండ్ కమెంటింగ్ ఆన్ దాట్. ఇక్కడ ఫేక్ ప్రొఫైల్ ఓపెన్ చేసి నన్ను తిట్టడం కూడా నేను లవ్నే కన్సిడర్ చేస్తాను. బికాస్ వాడు అంత థాట్లో వాడికి ఎంత కోపం వచ్చినా కూడా వాడికి ఫర్నిచర్ నేనే గుర్తొస్తా. అందుకేనా నెగిటివ్ కామెంట్స్ కూడా నాకు డిఎం చేయండి, టోకెన్ ఆఫ్ లవ్ పంపిస్తాడు. సో అదే దట్స్ వాట్ ఐ ఫీల్. ఇప్పుడు ఎవడో వెళ్ళి ప్రొఫైల్ అంటే వాడి థాట్ ఏమొస్తుంది, సోఫాలో కూర్చున్నప్పుడు బీకేపీ హోమ్స్ ఫర్నిచరే గుర్తొస్తుంది కదా. సో నాకు అది గుర్తొచ్చినప్పుడు దట్స్ ఒక బిజినెస్ మ్యాన్ నేను గెలిచినట్టు నేను అనుకుంటాను. ఓకే, సూపర్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ మీ ఆర్ మీరు ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? బేసికల్గా దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అంటే మీరు ఇప్పుడు ఎట్లయితే మీరు స్ట్రగుల్ చేస్తున్నారో సేమ్ మీరు కంపెనీ కోసం వర్క్ చేస్తున్నారు. ఐఎమ్ వర్కింగ్ ఫర్ మై సెల్ఫ్. ఎవడు ఏమనుకున్నా సరే ఈరోజు ఒక్కడితో స్టార్ట్ అయ్యి 150 members ఉన్నారు అని అంటే దట్ ఈస్ అవర్ గ్రోత్. అండ్ ఐఎమ్ సీయింగ్ ఇట్ ఎవ్రీ డే. ఇప్పుడు మేము ఇంకా వీఆర్ హైరింగ్ లాట్ ఆఫ్ పీపుల్. సో దీని తర్వాత ఏంది, వాట్ వీ హ్యావ్ టు గ్రో అనే ఆలోచన ఉండాలి. కానీ కమెంట్లు వస్తున్నాయి. డోంట్ ఫోకస్ ఆన్ నెగిటివ్ ఎనీ టైమ్. బీ పాజిటివ్, గ్రో పాజిటివ్. దట్స్ హౌ ఐ బిలీవ్ అండ్ దట్స్ హౌ ద సక్సెస్ రేట్ ఆఫ్ బీకేపీ హోమ్స్ ఇస్ బీ పాజిటివ్ అంటే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.